అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, కీర్తనలు 33వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. సహోదరి సహోదరులారా, యెహోవా వాక్కు యథార్థము, ఆయన కార్యకలాపాలన్నిటిలోనూ నమ్మకముగా ఉన్నాడు. న్యాయవంతులు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలనే దానికి మరిన్ని కారణాలు. ఆశ్చర్యకరమైన సుందరమైన కార్యాల్లో ఆయన ఉపయోగించిన ఆయన వాక్కు, ఆయన విశ్వసనీయత, నీతి న్యాయాలు, ఆయన కృప, ఆయన బల ప్రభావాలు చాలా నమ్మదగినవి. తన ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చగలిగేందుకు ఆయనకున్న సామర్థ్యము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనము మనము పరిశీలించినట్లయితే, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదే, ఆ ఆజ్ఞ కూడా పవిత్రమైనదే, న్యాయమైనదే, మంచిదే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.